Okay, trigonometric equations. So first question, cos theta is equal to cos 5 pi by 4 ఇచ్చారు. Then find the general solution. Theta value కనుక్కోవాలి. So cos theta is equal to cos 5 pi by 4. So ఇది 225 degrees. సో ముందుగా మనం జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే ముందుగా మనకి ప్రిన్సిపల్ సొల్యూషన్ కావాలి ఆల్ఫా అనేది. సో ఆ ప్రిన్సిపల్ సొల్యూషన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లంకి ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది అంటే ఆల్ఫా అనేది 0, π క్లోజర్ ఇంటర్వల్లో ఉండాలి. సో మరి ఇక్కడ 5 pi by 4 అంటే అది 225 degrees. సో 225 degrees అనేది ఇంటర్వల్లో ఉండదు కాబట్టి మనం ఈ డిగ్రీస్ని ఈ ఇంటర్వల్లో ఉండే విధంగా మార్చుకోవాలి. సో కాస్ 5 pi by 4 కాస్ 225కి మనం 180 ప్లస్ 45గా రిప్రజెంట్ చేయొచ్చు. సో కాస్ 180 ప్లస్ 45 అంటే మైనస్ కాస్ 45 వస్తుంది. సో దీన్ని మనం సెకండ్ క్వాడ్రెంట్లో ఉండే విధంగా సో 0 to 180 అంటే అందులో ఫస్ట్ క్వాడ్రెంట్ ఉంటుంది, సెకండ్ క్వాడ్రెంట్ ఉంటుంది. సో మైనస్ కాస్ 45 కాబట్టి సో కాస్ అనేది సెకండ్ క్వాడ్రెంట్లో మైనస్ ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో వచ్చే విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం మైనస్ కాస్ 45ని కాస్ 180 మైనస్ 45. సో కాస్ 180 మైనస్ 45 అంటే 180 వస్తే కాసే వస్తుంది, సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ మైనస్. సో మైనస్ కాస్ 45 అనేది కాస్ 180 మైనస్ 45తో ఈక్వల్. సో 180లో 45 పోతే 135 degrees. సో దిస్ ఈజ్ కాస్ థీటా. సో కాస్ క్యాన్సిల్ చేసుకుంటే దేర్ఫోర్ ఆల్ఫా. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ మనం ఆల్ఫాగా డినోట్ చేస్తాము 135 degrees. దట్ మీన్స్ 3 pi by 4. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉన్నటువంటి ఒక ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా అది n బిలాంగ్స్ టు జెడ్. సో ఆల్ఫా ప్లస్లో 3 pi by 4 సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ 3 pi by 4 n బిలాంగ్స్ టు జెడ్. Therefore option 2 is the right answer. The second question, the values of theta satisfying cosec theta plus 2 is equal to 0 in the interval open interval 0, 2π 0కి 360 degreesకి మధ్యలో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే డిగ్రీస్ అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా cosec theta plus 2 is equal to 0. సో cosec theta is equal to -2. సో cosecant theta వాల్యూ నెగిటివ్ ఉంది. సో నెగిటివ్ అంటే లెస్ దాన్ 0. సో cosecant అనేది లెస్ దాన్ 0 అనేది ఏ క్వాడ్రెంట్స్లో ఉంటుంది. సో cosecant theta లెస్ దాన్ అనేది మనకి థర్డ్ క్వాడ్రెంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకే, సో cosecant theta యొక్క వాల్యూని మనం థర్డ్ క్వాడ్రెంట్లో ఫోర్త్ క్వాడ్రెంట్లో వచ్చే విధంగా రాసినట్లయితే మనకు కావాల్సినటువంటి వాల్యూస్ వచ్చేస్తాయి. సో మరి cosec theta అనేది -2 ఎప్పుడు వస్తుంది అనేది చూసినట్లయితే సో cosec theta ఈజ్ ఈక్వల్ దీన్ని మనం మైనస్ cosec π/6గా రాసుకోవచ్చు. సో cosec 30 అంటే 2 ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ cosecant π/6. సో దీన్ని మనం Q4లో మనం రిప్రజెంట్ చేసే విధంగా మనం చూపించాలి. సో Q3 అంటే దీన్ని మనం సో Q3లో 180 ప్లస్ కాబట్టి cosec π ప్లస్ π/6. అదే Q4 అయినట్లయితే cosec 2π మైనస్ π/6. సో cosec 180 ప్లస్ π/6 అన్నా మైనస్ cosecant π/6 వస్తుంది. cosec 360 మైనస్ π/6 అన్నా కూడా మైనస్ cosecant π/6 అవుతుంది. సో దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు cosecant క్యాన్సిల్ చేసుకుంటే π ప్లస్ π/6 6π ప్లస్ π 7π/6 ఇక్కడ 6 2 12 minus 1 11 π/6. So these are the possible values of theta for cosecant theta plus 2 is equal to 0 in the interval 0, 2π. So cosecant theta అనేది మైనస్ ఉంది. సో మైనస్ అంటే లెస్ దాన్ 0,
అది Q3లో Q4లో పాసిబుల్ అవుతుంది అది. సో Q3లో Q4లో దీన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో కొసెక్ థీటా అనేది మైనస్ కొసీకెంట్ 30గా మనం రాసుకోవచ్చు. మైనస్ కొసీకెంట్ 30కి మనం Q3లో కొసీకెంట్ 180 ప్లస్ 30, అదే Q4 అయితే కొసీకెంట్ 360 మైనస్ 30గా రిప్రజెంట్ చేసినట్లయితే మనకి పాసిబుల్ వాల్యూస్ వచ్చేస్తాయి. 7π/6 అంటే 730 210 degrees, 11π/6 1130 330 degrees. Therefore 210 330. Therefore option 4 is the right answer. The third one, the solution set of √3 cos theta is equal to sin theta is. సో మనం కాస్ థీటాని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే సైన్ బై కాస్ tan theta ఈజ్ ఈక్వల్ టు √3 వస్తుంది. సో ఇప్పుడు ప్రిన్సిపల్ సొల్యూషన్, ప్రిన్సిపల్ వాల్యూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్కి √3 ఎప్పుడు వస్తుందనేది మనం నోట్ చేస్తాము. సో √3 అనేది 60 degreesకి వస్తుంది π/3. సో tan theta ఈజ్ ఈక్వల్ టు K మోడల్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్కి ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఉండవలసినటువంటి ఇంటర్వల్ -π/2 టు π/2. సో tan theta ఈజ్ ఈక్వల్ టు K మోడల్లో ఉన్నటువంటి ఈక్వేషన్కి ప్రిన్సిపల్ వాల్యూ అనేది ఈ ఇంటర్వల్లో ఉండాలి. సో 60 degrees అనేది ఇంటర్వల్లో ఉంటుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆర్ ప్రిన్సిపల్ వాల్యూ. జనరల్ సొల్యూషన్ tan theta ఈజ్ ఈక్వల్ టు K మోడల్లో ఉన్నటువంటి దానికి జనరల్ సొల్యూషను theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా n belongs to Z. This is the general solution. Therefore nπ plus alpha means π/3, n belongs to Z. Therefore option 1 is the right answer. Okay, fourth question, the solution set of 4 sin square theta is equal to 3 అని అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ 4 sin square theta is equal to 3. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. sin square theta is equal to 3/4. సో 3/4ని మనం √3/2 హోల్ స్క్వేర్గా మనం రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని మనం sin square 60 degrees, that means π/3. సో sin square theta is equal to sin square π/3. Therefore principal value alpha is equal to π/3. సో sin square theta is equal to sin square K మోడల్లో ఉంది ఇది. సో ఫార్ములా ఎలా ఉంటుంది, if sin square theta is equal to sin square alpha, then theta is equal to nπ plus or minus alpha. This is the general solution for sin square theta is equal to sin square alpha. ఇలాంటి ఒక ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ అది. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా ఉన్నా, tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఆల్ఫా ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి కామన్ జనరల్ సొల్యూషన్ అది nπ plus or minus alpha. So therefore theta is equal to nπ plus or minus alpha means principal solution π/3, n belongs to Z. Therefore nπ plus or minus π/3. Option 1 is the right answer. Okay, fifth question, solution of 7 sin square x plus 3 cos square x is equal to 4. So like here 7 sin square x plus 3 into cos square x ని మనం 1 minus sin square x గా రిప్రజెంట్ చేద్దాం, is equal to 4. 7 sin square x plus 3 into 1 3 minus 3 sin square x. 7 sin square x minus 3 sin square x means 4 sin square x is equal to 4. 3 into 1 3, 3 రైట్ సైడ్ వస్తే -3 అవుతుంది. therefore sin square x is equal to ఇక్కడ 4 minus 3 1, లెఫ్ట్ సైడ్ ఉన్న 4 రైట్ సైడ్ వస్తే 1/4. సో sin square x is equal to K మోడల్లో ఉంది ఇది. సో దీన్ని మనం 1/2 హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ sin square 5/6
సో 1/2 అంటే sin 30, స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ 30. ఓకే, therefore ప్రిన్సిపల్ వాల్యూ లేక ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు π/6. Okay, alpha is equal to this π/6 is called principal solution. General solution is x is equal to, ఇక్కడ x అనే వేరియబుల్ ఉంది కాబట్టి x is equal to n pi plus or minus alpha comma n belongs to z. So x is equal to n pi plus or minus alpha means principal solution, that is π/6 comma n belongs to z. ఓకే, సో ఫార్ములా వచ్చేసి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, దెన్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫాకి, టాన్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫాకి కూడా ఇదే విధంగా ఉంటుంది. సిక్స్త్ వన్, సొల్యూషన్ సెట్ ఆఫ్ సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 into cos థీటా ఇచ్చారు. సో మనం ఈ 2ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం, 1/2. సీకెంట్ని రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే బై సీకెంట్ థీటా, మళ్ళీ పైకి వస్తే కాస్ థీటా అవుతుంది. సో కాస్ ఇంటూ కాస్, కాస్ స్క్వేర్ థీటా. సో సీకెంట్ రైట్ సైడ్ వెళ్తే కాస్ అవుతుంది అది. సో కాస్ స్క్వేర్ థీటా, సో కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 మన దగ్గర ఉంది. కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉంది ఇది. సో ఈ 1/2ని మనం 1/√2 హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేయొచ్చు. సో 1/√2 అంటే కాస్ 45 కాబట్టి, సో కాస్ స్క్వేర్ π/4. So now it is in the form cos square theta is equal to cos square alpha. Okay, so cos square theta is equal to cos square alpha, then GS, general solution over our solution set, is theta is equal to n pi plus or minus alpha comma n belongs to z. Therefore here theta is equal to n pi plus or minus alpha means π/4. Okay, therefore option 2. Okay, solution set of tan theta is equal to 3 into cot theta. సో కాట్ థీటాని మనం లెఫ్ట్ సైడ్ తెచ్చుకుందాం, బై కాట్ థీటా. సో అది మళ్ళీ పైకి వెళ్తే ట్యాన్ థీటా అవుతుంది. సో ట్యాన్ ఇంటూ ట్యాన్, ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3. సో 3ని మనం √3 హోల్ స్క్వేర్గా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో √3 అనేది ట్యాన్కి ఎప్పుడు వస్తుందంటే ట్యాన్ 60 degrees, దట్ మీన్స్ π/3. సో స్క్వేర్ ఉంది కాబట్టి ట్యాన్ స్క్వేర్ π/3. దేర్ఫోర్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే, లేదంటే ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఫార్ములా ఎలా ఉంటుంది, మోడల్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా, దట్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు n pi plus or minus alpha, n belongs to z. This is the formula. Therefore here theta is equal to n pi plus or minus alpha means π/3 comma n belongs to z. This is the solution set. Therefore option 1. Eighth question, solution set of cot square theta is equal to 1/3. So cot square theta is equal to 1/3 ఇచ్చారు. This can be represented as cot square theta is equal to 1/√3 whole square. So 1/√3 means cot 60. That means cot π/3 square ఉంది కాబట్టి square. Therefore cot square theta is equal to cot square alpha.
cot square theta is equal to cot square alpha, that implies theta is equal to n pi plus or minus alpha, comma n belongs to z. So here theta is equal to n pi plus or minus alpha means this angle pi by 3, comma n belongs to z. Therefore option 1. Ninth one, the solution set of cos 2 theta is equal to cos square theta ఇచ్చారు. సో cos 2 thetaకి మనం 2 cos square theta minus 1 అని నోట్ చేయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు cos square theta. సో cos square theta లెఫ్ట్ సైడ్కి -1 రైట్ సైడ్కి. సో ఇక్కడ 2 cos square theta ఉంది, cos square theta లెఫ్ట్ సైడ్ వస్తే 2 - 1 ఒక cos square theta అనేది వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు -1 రైట్ సైడ్ వస్తే +1. సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 1 అనేది కాస్కి ఎప్పుడు వస్తుందంటే కాస్ 0 డిగ్రీస్. సో ఇక్కడ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ 0. సో ఫార్ములా వచ్చేసి ఇఫ్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా, దెన్ theta is equal to n pi plus or minus alpha, comma n belongs to z. This is the general solution. Okay, so ఇక్కడ alpha అంటే 0 degrees, therefore theta is equal to n pi plus or minus 0 degrees, comma n belongs to z. Okay, so theta is equal to n pi కామా ఇంకా 0 అంటే మనం వదిలేస్తాము, n పై కామా n బిలాంగ్స్ టు z సెట్ ఆఫ్. therefore option 4 is the right answer. Tenth one, the solution set of cos 2 theta is equal to 2 sin square theta. సో ఇలా ఇచ్చారు. సో కాస్ 2 thetaకి మనం 1 - 2 sin square theta అనే ఫార్ములాని మనం నోట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 sin square theta. సో ఈ 2 sin square theta రైట్ సైడ్ వెళ్ళినట్లయితే 1 ఈజ్ ఈక్వల్ టు 4 sin square theta. therefore sin square theta is equal to 1/4. 4 లెఫ్ట్ సైడ్ వస్తే 1/4. సో దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1/2 హోల్ స్క్వేర్. సో 1/2 అంటే సైన్కి 30 డిగ్రీస్కి వస్తుంది, దట్ మీన్స్ π/6. సో స్క్వేర్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ π/6. therefore జనరల్ సొల్యూషన్ అదంటే సొల్యూషన్ సెట్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా అలా ఉంటే n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. సో థీటా ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా మీన్స్ π/6. So n pi plus or minus π/6. Option 3 is the right answer. Okay, 11th one, the most general value of theta satisfying both the equations sin theta is equal to 1/2, tan theta is equal to 1/√3. సో రెండు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇలా రెండు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇచ్చి వాటి యొక్క కామన్ సొల్యూషన్ కనుక్కోమన్నప్పుడు మనం ముందుగా అవి థీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఎగ్జిస్ట్ అవుతుందో మనం చూసుకోవాలి. సో అందుకోసం సైన్ థీటా అనేది ఇక్కడ +1/2 కాబట్టి ఇది గ్రేటర్ దాన్ 0. సో గ్రేటర్ దాన్ 0 అంటే దట్ ఇంప్లైస్ థీటా బిలాంగ్స్ టు సైన్ అనేది ఎక్కడెక్కడ పాజిటివ్ ఉంటుందని మనం నోట్ చేస్తాం. Q1, Q2. సో Q1లో Q2లో సైన్ థీటా అనేది పాజిటివ్గా ఉంటుంది. అలానే tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఇది కూడా గ్రేటర్ దాన్ 0.
సో మరి ట్యాన్ ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంటుందనేది చూసినట్లయితే థీటా బిలాంగ్స్ టు Q1, Q3. సో ఈ రెండిట్లలో కామన్గా ఉన్నటువంటి క్వాడ్రెంట్ Q1. దేర్ఫోర్ థీటా బిలాంగ్స్ టు Q1. థీటా అనేది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సో ఇట్లా రెండు ట్రిగనామెట్రిక్ రేషియోస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు K, ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ సమ్, ఇట్లా రెండు ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇచ్చి వాటికి సంబంధించినటువంటి కామన్ సొల్యూషన్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఇలా ఉంటుంది. ఇఫ్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు K, tan theta is equal to some t, then the general solution is theta is equal to 2n pi plus alpha, n belongs to z. సో రెండు ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇచ్చి వాటి యొక్క కామన్ సొల్యూషన్ కనుక్కోమన్నప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 2n pi ప్లస్ ఆల్ఫా అనేదాన్ని మనం ఫార్ములాగా తీసుకోవాలి. సో మరి ఇక్కడ హియర్ ఆల్ఫా అనేది ఎంత అయి ఉంటుందంటే ఇందులో ఏ ఒక్కటి చూసినా మనకు అర్థమైపోతుంది. సో సైన్ థీటా అనేది 1/2, థీటా సైన్కి 1/2 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. లేదు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ 1/√3, ట్యాన్కి 1/√3 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. సో రెండింటికి ఒకటే వాల్యూ సాటిస్ఫై అవుతుంది. సో 30 డిగ్రీస్ మీన్స్ π/6. Okay, therefore general solution or our most general value is equal to theta is equal to 2n pi plus π/6. So option 1 is the right answer. Okay, 12th one, solution set of cot theta is equal to -√3 and cosecant theta is equal to 2 ఇచ్చారు. సో రెండు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఇలాంటప్పుడు రెండింటికి సంబంధించిన కామన్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. కాట్ థీటా -√3 అంటే ఇది <0. సో <0 కాబట్టి దట్ ఇంప్లైస్ థీటా బిలాంగ్స్ టు, సో కాట్ అనేది ఎక్కడెక్కడ నెగిటివ్గా ఉంటుంది అంటే సెకండ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. అట్లానే కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారు, దీన్ని మనం సైన్ థీటాలోకి మార్చుకోవచ్చు. సో సైన్ థీటా అనేది 1/2 అవుతుంది. సో అది <0. సో సైన్ ఎక్కడెక్కడ <0 ఉంటుందంటే Q1, థీటా బిలాంగ్స్ టు Q1, Q2. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి కామన్ క్వాడ్రెంట్ అనేది Q2 అనమాట. దేర్ఫోర్ థీటా బిలాంగ్స్ టు Q2. సో రెండు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 2n pi ప్లస్ ఆల్ఫా, n బిలాంగ్స్ టు z. సో ఇక్కడ ఆల్ఫా అంటే సైన్ని కానీ కాట్ని కానీ ఒకే విధంగా సాటిస్ఫై చేసే వాల్యూ. సైన్ థీటాకి 1/2 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. అయితే మనకి థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్లో ఉండాలి కాబట్టి సో ఆ 30ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో సెకండ్ క్వాడ్రెంట్ అంటే 180 మైనస్ అని రాసుకోవాలి. 180 మైనస్ 30 అంటే 180 మైనస్ π/6. ఓకే, సో ముందుగా ఇది ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎప్పుడు వస్తుందో చూసుకొని దాన్ని సెకండ్ క్వాడ్రెంట్కి తగిన విధంగా మనం రాసుకోవాలి. వై? బికాస్ అవర్ యాంగిల్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రెంట్. ఓకే, సో సెకండ్ క్వాడ్రెంట్ అంటే 180 మైనస్ థీటా అనే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి సో 180 మైనస్ π/6. సో 6π మైనస్ π, 5π/6. సో therefore general solution is 2n pi plus 5π/6, n belongs to z. Therefore option 4 is the right answer. Okay, 30th one, solution set of tan theta is equal to -1, cos theta is equal to 1/√2. సో రెండు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో tan theta -1 అంటే <0, cos theta 1/√2 <0.
సో హియర్ థీటా బిలాంగ్స్ టు tan నెగిటివ్ అనేది సెకండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో కాస్ పాజిటివ్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో కామన్ క్వాడ్రంట్ అనేది థీటా బిలాంగ్స్ టు Q4. సో Q4లో ఉండే విధంగా మనం యాంగిల్ తీసుకోవాల్సి ఉంటుంది. సో రెండు ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా అది 2n π ప్లస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. సో మరి ఇక్కడ ఆల్ఫాని ఏ విధంగా తీసుకోవాలి అంటే ముందుగా కాస్ థీటా అనేది 1/√2. సో కాస్కి 1/√2 ఎప్పుడు వస్తుంది 45 డిగ్రీస్కి వస్తుంది. సో అది మనం ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండే విధంగా రాసుకోవాలి. సో ఫోర్త్ క్వాడ్రంట్ అంటే 360 మైనస్ థీటా కాబట్టి 2π మైనస్ π/4. 1/√2 అనేది కాస్కి జనరల్గా ఎప్పుడు వస్తుందో చూసుకొని దాన్ని మనం ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండే విధంగా అంటే 360 మైనస్ థీటా ఆ విధంగా నోట్ చేయాల్సి ఉంటుంది. సో 4 2 8 మైనస్ 1 7 π/4. Therefore theta is equal to 2n π plus alpha means 7 π/4 comma n belongs to z. Therefore option 2 is the right answer. 14th one, solution set of sin 2 theta is equal to minus 1/√2. So sin 2 theta is equal to minus 1/√2 ఇచ్చారు. సో sin theta is equal to k మోడల్లో ఉంది. సో ఇలాంటి ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్కి ప్రిన్సిపల్ సొల్యూషన్, సో ప్రిన్సిపల్ వాల్యూ లేదంటే ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 కామా π/2. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ని లేక ప్రిన్సిపల్ వాల్యూని మనం ఈ ఇంటర్వల్లో సాటిస్ఫై అయ్యే విధంగా తీసుకోవాలి. మరి ఇక్కడ sin 2 theta is equal to -1/√2. సో సైన్కి -1/√2 అనేది ఎప్పుడు వస్తుంది? సో క్వాడ్రంట్ ఈ ఇంటర్వల్లో ఉండే విధంగా చూడాలి. మరి 1/√2 అనేది 45కి వస్తుంది కాబట్టి -1/√2 అంటే -45. Therefore principal solution alpha is equal to -45. జనరల్ సొల్యూషన్ sin theta is equal to k మోడల్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్కి జనరల్ సొల్యూషను థీటా ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. సో ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ sin 2 theta ఉంది, థీటా బదులు ఇక్కడ ఏముంటే అది తీసుకోవాలి మనం. సో ఇక్కడ 2 theta ఉంది కాబట్టి 2 theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా మీన్స్ -π/4. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. 2 theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఇక్కడ -1 హోల్ పవర్ n ఇంటూ ఇంకొక మైనస్ ఉంది. సో దీన్ని కూడా మనం -1గా ట్రీట్ చేస్తే -1 హోల్ పవర్ n ఇంటూ -1 అంటే బేసెస్ ఈక్వల్ ఉండి పవర్స్ ఈక్వల్ ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ -1 హోల్ పవర్ n ప్లస్ 1 ఇంటూ π/4. సో మనకి థీటా కావాలి కాబట్టి 2 అనేది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది అది. సో n π/2 -1 హోల్ పవర్ n ప్లస్ 1 π/4 2 8. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. ఓకే, కామా n బిలాంగ్స్ టు z అనేది కామన్గా ఉంటుంది. దెర్ఫోర్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సొల్యూషన్ సెట్ ఆఫ్ 4 sin theta cos theta is equal to 1 ఇచ్చారు. సో దీన్ని మనం 2 into 2 sin theta cos theta. సో 2 sin theta cos theta అంటే sin 2 theta అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. సో sin 2 theta ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 4ని 2 2 2 sin theta cos theta వరకు sin 2 theta 2 రైట్ సైడ్ వస్తే 1/2. సో ఇది sin theta ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంది. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా అనేది బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -π/2 కామా π/2లో ఉండాలి. ఓకే, దేర్ఫోర్ మరి ఇక్కడ ఆల్ఫా అనేది ఎంత తీసుకోవచ్చు? సైన్కి 1/2 ఎప్పుడు వస్తుందంటే 30 డిగ్రీస్కి వస్తుంది. దట్ మీన్స్ π/6. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్
theta is equal to n pi plus minus 1 whole power n into alpha comma n belongs to z. This is the general solution for sin theta is equal to k. Sin theta is equal to k మోడల్లో ఉన్నటువంటి ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా అది. సో మరి ఇక్కడ థీటా బదులు టూ థీటా ఉంది మన దగ్గర. సో ఇక్కడ థీటా ప్లేస్లో ఎంత ఉంటే అంత తీసుకోవాలి. 2 theta ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా అంటే π/6. సో ఈ 2 రైట్ సైడ్ వస్తే ఎన్ π/2 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ 2 6 12. So π/12. Therefore option 2 is the right answer. Okay, 16th one. Solution set of sin 3 theta is equal to square root of 10 plus 2 root 5 whole by 4. సో ఈ విధంగా ఇచ్చారు. మరి ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఇది sin theta is equal to k మోడల్లో ఉంది. మరి సైన్కి ఇలాంటి వాల్యూ ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది 72 degrees. సైన్ 72 degrees వాల్యూ అది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 72 degrees. ఓకే. సో జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా కామా ఎన్ బిలాంగ్స్ టు జెడ్. సో ఈ విధంగా ఉంటుంది జనరల్ సొల్యూషన్. మరి ఇక్కడ థీటా ప్లస్లో 3 theta సైన్ 3 theta అని మనకి ఇచ్చారు కాబట్టి 3 theta ఈజ్ ఈక్వల్ టు ఎన్ పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ ఆల్ఫా మీన్స్ 72 degrees. సో 3 అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఎన్ π/3 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ 3 అనేది 72లో 24 times 3 24లో 72. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ π/3 ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ 24 degrees అంటే 2π/15. సో π/15 అంటే 12 degrees, 2π/15 అంటే 24 degrees. Therefore option 3 is the right answer. Okay, 17th one. Solution set of cos 3 theta is equal to root 5 plus 1/4. సో cos 3 theta root 5 plus 1/4 ఇచ్చారు. సో ఇది కాస్కి మనకి 36 degreesకి వస్తుంది. therefore ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 36 degrees. cos 36 వాల్యూ root 5 plus 1/4. సో cos theta ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉన్నటువంటి దానికి జనరల్ సొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది. థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు జెడ్. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉన్నటువంటి ఒక ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో మరి ఇక్కడ థీటా బదులు 3 theta ఉంది కాబట్టి 3 theta ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా మీన్స్ 36 degrees. సో 3 అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే 2n π/3 ప్లస్ ఆర్ మైనస్ 3 12. సో 36 అనేది 3 12 36. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 2n π/3 ప్లస్ ఆర్ మైనస్ 12 degrees మీన్స్ π/15. సో దీన్ని మనం ఎల్సిఎం తీసుకుందాం. సో 15 అనేది ఎల్సిఎం 3 5s. సో కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద నెంబర్ ఎల్సిఎం తీసుకుంటారు. సో 3 అనేది 5 times పోతుంది. 5 2s 10n పై ప్లస్ ఆర్ మైనస్ 15 సేమ్ ఉంది కాబట్టి పై. సో ఇందులో మనం π/15ని కామన్ తీసి పక్కన పెట్టుకున్నట్టయితే 10n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ π/15. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. The 18th one, solution set of cos 2 theta is equal to root 3 minus 1 by 2 root 2. సో cos 2 theta వాల్యూ ఇంత ఇచ్చారు. మరి కాస్కి ఎప్పుడు వస్తుందంటే ఇది కాస్ 75 degrees వాల్యూ ఇది root 3 minus 1 by 2 root 2 అనేది. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ అనేది మనకి 75 degrees ఇక్కడ. మరి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే మోడల్లో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ వచ్చేసి
theta is equal to 2n pi plus or minus alpha కామా n belongs to z. మరి థీటా ప్లేస్లో ఇక్కడ 2 థీటా ఉంది. 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ 75 డిగ్రీస్ అంటే 5 పై బై 12. సో పై బై 12 అంటే 15 డిగ్రీస్ వస్తుంది. 5 పై బై 12 అంటే 15 75 డిగ్రీస్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5 పై బై 12. సో మనం థీటా రాసినట్లయితే 2 రైట్ సైడ్ వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ n పై ప్లస్ ఆర్ మైనస్ 5 పై బై 2 12 24 డిగ్రీస్ కామా n బిలాంగ్స్ టు z. Therefore, option 4 is the right answer. The 19th one, solution set of cos 5 theta is equal to cos 3 theta అడిగారు. సో cos 3 theta లెఫ్ట్ సైడ్ వస్తే cos 5 theta మైనస్ cos 3 theta is equal to 0. ఇది cos c మైనస్ cos d ఫార్ములా మోడల్లో ఉంది. సో -2 sin c ప్లస్ d బై 2 5 ప్లస్ 3 8 theta బై 2 అంటే 4 theta వస్తుంది. sin c మైనస్ d 5 మైనస్ 3 అంటే 2 theta బై 2 అంటే theta వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో -2 జీరోలోకి వెళ్ళిపోతుంది. ఈ రెండు ఇంటూగా ఉండి 0 వచ్చిందంటే మనకి ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో sin 4 theta అనేది 0 కావచ్చు, sin theta అనేది కూడా 0 కావచ్చు. sin 4 theta అంటే sin theta ఈజ్ ఈక్వల్ టు 0 అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా 4 theta ఈజ్ ఈక్వల్ టు n పై. సో ఇప్పుడు theta ఈజ్ ఈక్వల్ టు n పై బై 4. ఇక్కడ వచ్చేసి theta ఈజ్ ఈక్వల్ టు n పై. సో ఈ రెండిట్లో మనకి n పై బై 4 అనేది మనకి ఇచ్చారు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20th one, if x is an acute angle and sin x plus 28 is equal to cos 3x minus 78, then find the value of x. x అనేది acute angle అయి ఉండాలంటే 0కి 90కి మధ్యలో ఉండాలి. ప్లస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసే x వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఇక్కడ sin theta is equal to cos theta మోడల్లో ఉంది. సో ఈ కాస్ని మనం sin వచ్చే విధంగా sin 90 ప్లస్ theta or sin 90 minus theta. సో sin 90 ప్లస్ theta అయినా cos theta అనే, sin 90 మైనస్ theta అయినా కూడా cos theta అనే వస్తుంది. సో మరి ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో ఫస్ట్ కేసులో x ప్లస్ 28 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 3x మైనస్ 78. సో సెకండ్ కేసు x ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3x ప్లస్ 78. ఓకే, 3x లెఫ్ట్ సైడ్ వస్తే x మైనస్ 3x మైనస్ 2x. సో 90లో 78 పోతే 12, 28 రైట్ సైడ్ వస్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16, x ఈజ్ ఈక్వల్ టు 8 డిగ్రీస్. సో విచ్ ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్. అండ్ హియర్ 3x లెఫ్ట్ సైడ్ వస్తే x ప్లస్ 3x 4x అవుతుంది. 90 ప్లస్ 78 168, 28 రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. సో 168 మైనస్ 28 అంటే 140 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 435 430 120, 45 20, 140. సో 35 degrees or 8 degrees. So option 2 is the right answer.